స్టార్ట్ సినా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా గొప్పగా మేము పేదవాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ మీకు ఉదాహరణ చూపిస్తా ఉన్నా. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 40,000 ఇండ్లకు ఇవాళ లబ్ధిదారులు ఎలిజిబుల్ ఉన్నారు ఈ హుజరాబాద్ నియోజకవర్గం అని చెప్పి, మరియు అదే ప్రభుత్వం ఇవాళ 40,000 మందికి శాచ్యురేషన్ మోడ్ లో ఇల్లులు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం 1000 నుంచి 1500 ఇండ్లు మాత్రమే ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇండ్లు ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చి మళ్ళీ అవి కూడా దొంగ ప్రొసీడింగ్ కాపీలు ఇస్తా ఉన్నారు, పేదవాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ నేను హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం వీణవంక గ్రామం నుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడ చూడొచ్చు, మీరు మీడియాలందరూ చూపి లబ్ధిదారులు నిల్చొని ఉన్నారు. ఇలా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మీకు. ఇలా వీణవంక గ్రామంలో దాదాపు 33 ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిండ్రు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇది వాళ్ళే ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీస్. ఏమని ఇచ్చిరు? ఇంద్రమ్మ ఇండ్లు మంజూర్ పత్రం. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన పత్రం. ఇచ్చిన తర్వాత ఇగోండి ఎగ్జాంపుల్, మా మారం లచ్చక్క ఇల్లు శాంక్షన్ చేసిర్రు అని, ఇగో ఇల్లు ఇప్పి కొంచెం జరుగురే జరుగు అది చూపిద్దాం, ఇంకా జరుగు ఇది జరుగురు మీరు జరుగురు. ఆమె పాతిల్లు ఇప్పి ఇల్లు కట్టుకొని అప్పు తెచ్చుకొని దాదాపు 2-3 లక్షల రూపాయలు అప్పు మిత్తికి 3 రూపాయలు మిత్తికి తీసుకొని వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంది. ఈ పిల్లర్ వేసుకురు, మట్టేసిరు, మీకు కనబడతా ఉంది. వీళ్ళందరూ ఇట్లా వీణవంక మండలంలో ఎగ్జాంపుల్ గా ఇది చూపిస్తా ఉన్నాను. వీణవంక గ్రామంలో ఇట్లా దాదాపు 29 మంది ఉన్నారు. వాళ్ళందరూ వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడేం చెప్తున్నారు? మీకు పోయినసారి 20 ఏళ్ల క్రితం ఇంద్రమ్మ ఇండ్ల కింద మీరు 5 సిమెంట్ బ్యాగులు తీసుకుర్రు, 3,000 రూపాయలు తీసుకుర్రు, కాబట్టి మీకు ఇల్లు రాలేదు, క్యాన్సల్, అది పత్రం మేము ఇచ్చింది చెల్లదు మీకు అని చెప్తా ఉన్నారు అధికారులు. వాళ్ళు గిట్లా ఇల్లు తీసుకున్నట్టు, వాళ్ళు సిమెంట్ బస్తాలు తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు మీరు చూపిస్తారా వాళ్ళు సంతకాలు పెట్టిన ఎక్కడన్నా? లేకుంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు మీరు సంతకాలు పెట్టినట్టు చూపిస్తారా? ఏ విధంగా మీరు ఈ ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే లబ్ధిదారులని మీ ప్రభుత్వమే కదా వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చింది మీ అధికారులే కదా, ఈ మండల అధికారులను పంపించింది మీరే కదా, పంపించి ముగ్గు ఓపించింది మీరే కదా, మరి వాళ్ళకి ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టు పరిస్థితుల దీని మీద తీవ్రమైన ఉద్యమం చేస్తాం, హెచ్చరిస్తా ఉన్నాను. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళందరూ కూడా డబ్బు తెచ్చుకొని అప్పులు 3 రూపాయల మిత్తికి తీసుకొని వచ్చి ఇలా పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇయ్యకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే ఉండదు. అసలు నేను అడుగుతా ఉన్నాను, ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా పేదవాళ్లే. ఆ పేదవాళ్ళకి మీరు కాంట్రాక్టర్లకేమో బడా కాంట్రాక్టర్లకేమో 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద ఇస్తా ఉన్నారు. మరి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళు గరీబోళ్ళనే కదా మనం వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసేది. మరి అడ్వాన్స్ గా మీరు పత్రం ఇచ్చినప్పుడు ఈ పత్రంతో పాటు మీరు 1,00,000 రూపాయల ప్రొసీడింగ్ కాపీ ఇస్తే తప్పేంటిది అని నేను అడుగుతా ఉన్నాను. 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే తప్పేందని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడివి? వాళ్ళు పోయి ఇప్పుడు ఊర్లో ఉన్న దళారుల దగ్గరికి పోయి, ఊర్లో ఉన్న పెద్ద సేట్ల దగ్గరికి పోయి మిత్తికి తీసుకొని వస్తా ఉంటే ఇలా పేదవాడు ఇబ్బంది పడతా ఉన్నాడు. అదే విధంగా ఇలా మేము డబ్బులు వేసినాం అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వీళ్ళు. అసలు డబ్బులు ఎక్కడేసిరండి? వీణవంక మండలంలో ఇలా శ్రీరాములపేట గ్రామంని పైలట్ ప్రాజెక్ట్ ఈ మండలంలో చేస్తా ఉన్నాం, సాచురేషన్ మోడ్ లో చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు ఇల్లు కట్టుకోండి అని వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు ఇల్లు కట్టుకొని బేస్మెంట్ కట్టిన తర్వాత కూడా మీరు ఇవాళ వాళ్ళకి 1,00,000 రూపాయలు ఎందుకు ఇయ్యలేదు? ఇలా ఉదాహరణ చెప్తా ఉన్నా, మీకు 4 పేర్లు చదువుతా నేను ఎగ్జాంపుల్ కి. శ్రీరాములపేట గ్రామం నుంచి
విజయ అని బేస్మెంట్ కట్టుకుంది మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ తర్వాత సునీత అని కట్టుకున్నది, తర్వాత సంగం సునీత అని కట్టుకుంది, తర్వాత చంద్రకళ అని కట్టుకున్నది. ఈ నలుగురు కట్టుకున్న తర్వాత మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్న తర్వాత కూడా మీరు ₹1,00,000 ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఇంద్రమ్మ ఇల్లు కూడా తూతూ మంత్రంగా మీరు చేస్తూ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ తూతూ మంత్రంగానే చేస్తా ఉన్నారా? ఇలా పేదవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? అదే విధంగా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇలా సాచ్యురేషన్ మోడ్ లో కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక పథకం తీసుకొని ఒక దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో సాచ్యురేషన్ మోడ్ లో దళితులకు దళిత బంధు ఇస్తే ఇలా పేద దళితులకి మీకు దళిత బంధు వచ్చింది, మీకు ఇల్లు ఇయ్యమని మీరు ఎందుకు అంటున్నారు? మీరు ఎందుకు ఇయ్యరు వాళ్ళకి ఇల్లు? దళితులకి కూడా మీరు ఇల్లు ఎందుకు ఇయ్యరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ జియో కాపీలో ఎలక్షన్లలో ఎక్కడైనా దళితులకి మేము ఇల్లు ఇయ్యము అని మీరు ఎక్కడైనా పెట్టిర్రా? ఇలా వాళ్ళు పేదవాళ్లే కదా, వాళ్ళకు కూడా ఎందుకు ఇల్లు ఇస్తలేరు? మరి ఇక్కడ ఉన్న పేద మైనారిటీలు వాళ్ళు ఇల్లు ఇప్పుకున్నారు, వాళ్ళ మీరు చూపించవచ్చు లబ్ధిదారు. నేనేం రాజకీయం చేస్తలేను, ఇలా నేను ఉన్న వాస్తవమే తీసుకొచ్చి లైవ్ గా ఇక్కడ చూపిస్తున్నా తప్పితే నేను నా సొంత కవిత్వమో నేను రాజకీయమో చేస్తలేను. ఇలా మీడియా మిత్రులు అందరు కూడా ఉన్నారు, ఇక్కడ అన్ని ఛానళ్లు కూడా ఉన్నాయి, ఇక్కడ లైవ్ గా మీరే చూస్తా ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేది మీరు చూస్తా ఉన్నారు. ఎట్టు పరిస్థితిలా వాళ్ళకి గిట్లా మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఏ విధంగా క్యాన్సిల్ చేస్తే హుజురాబాద్ నియోజకవర్గంలో, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఇదే విధంగా చేస్తున్నారని నాకున్న సమాచారం. నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ లో ఒకటి చూపిస్తా ఉన్నాను. మీరు గిట్లా వాళ్ళ క్యాన్సిలేషన్ చేస్తే మాత్రం నేను తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం, మిమ్మల్ని అడుగుతా ఉంటే జైల్లో పెడతాం. నువ్వు ఎన్ని జైల్లో పంపినా, మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మమ్మల్ని జైల్లో పంపాలనుకున్నా కూడా నా హుజురాబాద్ నియోజకవర్గ పేద ప్రజల కోసం నేను జైల్లో పండుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. కానీ ఎట్టు నిక్కయ్యాలా మీరు మమ్మల్ని మాట్లాడొద్దు, మీరు చేయొద్దు అంటే ఊకునే ప్రసక్తే ఉండదు. ఇలా లైవ్ గా కనబడతా ఉంది, మీకు మొత్తం లైవ్ గా చూపిస్తా ఉన్నాను. ఇక్కడ ఎటువంటి రాజకీయం చేస్తలేను. దీంట్లో ముగ్గు పోసింది మీరే కదా రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వమే కదా. ఇలా అసలు మీరు ముగ్గే పోయకపోతే వాళ్ళ ఇల్లే గులగొట్టబోతుండే కదా వాళ్ళ పాతిళ్ళు. ఇలా పాతిళ్ళు మొత్తం ఇప్పుకున్న తర్వాత బోళ్ళన్నీ కూడా బయట వేసుకొని చిన్న గుడిసేసుకొని పక్క నుండి వాళ్ళు ₹3 మిత్తికి తెచ్చుకొని ఇల్లు కడుతున్న తర్వాత మేము కట్టమంటే ఇదేం పద్ధతి? ఇలా పేదల జీవితాలతో చెలగాటం ఆడకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇది క్లారిటీగా చెప్తా ఉన్నాను మీకు. అదే విధంగా ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాంగ్రెస్ అంటే మార్పు అంటే ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఏ నాడన్నా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు ఒక్కసారన్నా యూరియా బత్తల ప్రాబ్లం వచ్చిందా? డిఏపి ప్రాబ్లం వచ్చిందా? ఇవాళ మొత్తం కూడా నా హుజురాబాద్ నియోజకవర్గంలో యూరియా బత్తలు షార్టేజ్, డిఏపి షార్టేజ్, రైతులకి మళ్ళా కూడా లైన్లల్లా చెప్పులు పెట్టుకునే రోజులు తీసుకొచ్చిరు ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. సిగ్గుచేటు. రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారు రైతే రాజుగా భావించి, ఇలా కేసీఆర్ గారు రైతే రాజుగా భావించి ఇలా రైతులకి అద్భుతమైన నీళ్లు, అద్భుతమైన కరెంటు, పెట్టుబడికి రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చేది. ఇలా మీరు ఒక్కొక్క రైతు బంధు వేసినామని విర్రవీగుతా ఉన్నారు. మీరు రైతు బంధు ఎంత ఇస్తామని చెప్పిర్రు? ఎకరానికి ₹15,000 ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారే. మరి ₹15,000 ఎందుకు ఇయ్యలేదు నా నియోజకవర్గంలో ఉన్న రైతులకని నేను అడుగుతా ఉన్నాను. కేవలం ఎన్నికల కోసమేనా రైతు బంధు? అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే కాబట్టి రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు ఇచ్చిండ్రు. మీరు ఒక్కొక్క రైతుకి ఎకరానికి ₹1,00,000 బాకీ ఉన్నారు. అవన్నీ కూడా వేసిన తర్వాతనే మీరు ఓట్లు అడగాలి. ఇలా మీరు ఏం చేస్తున్నారు? ఇలా రైతు బంధు పార్లమెంట్ ఎన్నికలలో రైతు బంధు వేసిర్రు. ఎందుకు? ఓట్ల కోసం వేసిర్రు. మళ్ళా ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయని రైతుల అకౌంట్ లో పైసలు వేసిర్రు. రేపు ఎల్లుండో నెల రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుందని రైతులు అన్ని కూడా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని అడుగుతారు. ఎవ్వరు కూడా ఊకోరు. తర్వాత ఇంకొక పెద్ద సమస్య నా హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద సమస్య.
చాలా మంది సీడ్ పెడతారు. ఈ సీడ్ పెట్టిన తర్వాత ఈ సీడ్ డబ్బులు రైతులకి ఇయ్యాలి, కంపెనీలు ఇస్తలేవు. ఎందుకు ఇస్తలేరంటే మీరు ఇంకా బోనస్ వేస్తలేరు కాబట్టి. ఇలా మీరు బోనస్ వేస్తేనో వాళ్ళు ఒప్పుకున్న రేట్ ఇద్దామని చూస్తారు. మీరు బోనస్ వేయకపోతే వాళ్ళు కూడా మీలాగా తగ్గిద్దాం 500 రూపాయలను తగ్గించి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి మీ బోనస్ ఇస్తామన్నారు రైతులకి, ఇలా పంట అయిపోయింది, మళ్ళీ ఇంకో పంట పెట్టడానికి ఇంకో సీజన్ వస్తా ఉంది. ఇప్పటిదాకా మీరు రైతుల అకౌంట్లో బోనస్ ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి గారు? నా నియోజకవర్గంలో అయితే ఏ రైతుకు కూడా మీరు బోనస్ వేయలేదు. అన్ని రకాల పంటలకి బోనస్ వేస్తామని చెప్పి ఎన్నికలలో ఇవాళేమో కేవలం సన్న పంటలకు మాత్రమే వేస్తామని చెప్తూ, మరి సన్న పంటలు కూడా వేసిన వాళ్ళకు కూడా మరి మీరు ఇంకా బోనస్ ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? ఏం చేద్దామనుకుంటారు రైతులని మీరు అందరూ? అసలు ఏం చేద్దామనుకుంటారు పేద ప్రజల్ని మీరు? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము ఇచ్చినప్పుడల్లా ఊర్లలో ఇలా పోతా ఉన్నాం. ఇలా మీడియా మిత్రులు నాతో ఉన్నారు. సారు మీరు కళ్యాణ లక్ష్మి చెక్కు కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు, మరి వాళ్ళు ఇస్తా అన్న తులం బంగారం ఏదని అడుగుతా ఉన్నారు. ఇవాళ వీణవంక మండలంలో ఇలా అన్ని ఊర్లకి నేనే స్వయంగా తిరిగి మా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పోయి ఇచ్చొస్తా ఉన్నాం. ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కులలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న దాంట్లో 60 నుంచి 70% వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేటి. ఇలా కేవలం 15 నుంచి 20% మాత్రమే ఇస్తారు వాళ్ళు హాస్పిటల్ పెట్టుకున్న దానికి. ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి గారు? మార్పు అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇదేనా మార్పు అంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను మరొకసారి. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, 40,000 మంది ఇండ్లు, 40,000 హౌసెస్, 40,000 మంది ఎలిజిబిలిటీ ఉందని మీ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళా మీ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినవి కూడా మీరు క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి మీరు వీళ్ళని మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి. మీకు నా మీద కోపం ఉంటే నన్ను జైలు పంపాలనుకుంటే నన్ను పంపండి. కానీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజల మీద కోపం తీర్చుకోకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాను. ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు పాపం పేదవాళ్ళు దీంట్లో రాజకీయం చేయొద్దు అని హెచ్చరిస్తా ఉన్నాను. నేను దయచేసి చెప్తా ఉన్నాను, మా జిల్లా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మా జిల్లా మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మండల్లో ఉన్న ఎంపీడీఓ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, చెప్తా ఉన్నాను, మీరు ఇదేందో సరి చేసుకోండి. మీరు వారం 10 రోజుల లోపలనే ఇదేదో సరి చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వండి. లేకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీసుకొని రోడ్డు మీద నేను కూర్చుంటా ధర్నాకి అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నా నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ చేసిన ప్రతి ఊర్లో కూడా మీరు బిల్లులు బేస్మెంట్ వాళ్ళు అప్పులు తెచ్చుకొని 3% అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టిర్రు, బేస్మెంట్లు కట్టుకుర్రు. వాళ్ళకి ఇంకా మీరు డబ్బులు ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అదే విధంగా మీరు ఎవరెవరికైతే మంజూరు పత్రం ఇచ్చిండ్రో ఆ మంజూరు పత్రంలో కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పత్రంతో పాటు 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయండి. వాళ్ళు పేదవాళ్ళే అని చెప్తా ఉన్నాం. వాళ్ళు పేదవాళ్లే ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఏ నుంచి తెచ్చుకొని పెట్టుకుంటారు? ఆ బేస్మెంట్ కూడా కట్టుకునే డబ్బులు వాళ్ళకి లేవు. మీరు చేయబట్టి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్నగాక మొన్న చూసిర్రు, ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం. నిన్నగాక మొన్న ములుగులో చూసిండ్రు, సీతక్క గారి నియోజకవర్గంలో ఒక అబ్బాయి పాపం యువకుడు, మీరు చేసిన హరాస్మెంటే, మీకు సంబంధించిన కార్యకర్తలు చేసిన హరాస్మెంటే. అంటే ఇంద్రమ్మ ఇల్లు నాకు రాలేదు, ఎందుకు ఇస్తలేరు, నేను పేదవాడిని కట్టుకుంటాము, నాకు ఎందుకు శాంక్షన్ కాలేదు అని అడుగుతూనే మీరు కేసులు పెడతారా? తీసుకపోయినే మీరు కేసులు పెడతారా? తీసుకపోయి కొడతారా? 3rd డిగ్రీ టార్చర్ పెడతారా? ఏం పద్ధతి ఇది? ఏది శాశ్వతం కాదు. అధికారులకు కూడా చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను, మీరు ఎక్స్ట్రాలు చేయకర్రీ. మీకు అవసరం లేదు. మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతలేరు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నది ఉన్నట్టు చేయర్రి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉంటే ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇది పేదవాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇవాళ ఏదైతే సీతక్క గారు చేయబట్టి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుండో ఆ కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ఈ గవర్నమెంట్ ఇవ్వాలి అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అది ప్రభుత్వ హత్యనే,
ఒక మంత్రి గారే స్వయంగా చేసిన హత్యనే. స్వయంగా మళ్ళా అబ్బాయి పాపం మనకు తెలియదు, సూసైడ్ చేసుకున్న తర్వాత ఆయన ఫోన్లో రికార్డు చేసి సూసైడ్ చేసుకుంటే సీతక్క గారు ఆయనకు ఆదేశించి నువ్వు ఆ ఫోన్ గుంజుకోవాలి, ఆ ఫోన్ గుంజుకొని ఫస్ట్ అవన్నీ డిలీట్ చేయరంటే పోలీసు వాళ్ళు ఫోన్ గుంజుకపోయి డిలీట్ చేసి మళ్ళీ రాత్రి ఎవరిని తెలియకుండా తీసుకొచ్చి అలమారి కింద పెట్టిపోయిర్రు. ఇంత నీచంగా జారిపోయినరు. ఈ ఫోన్ ఫ్యాంటసీ ఏందే మీకు? నాకు అర్థం కాదు. ఎవడు వాడితే వాడిని ఫోన్ గుంజుకున్నాడు మీరు. ఎందుకే మీకు ఫోన్లతోనేం పని? అంటే అందరు ప్రైవసీకి భంగం కలిగిస్తారా? ఇదేం పద్ధతి? నేనైతే చెప్తున్నా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఇండ్లు ఇచ్చి ముగ్గులు పోసిన తర్వాత మీరు ఇండ్లు క్యాన్సిల్ చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు గిట్లా ఇదే విధంగా పోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఎటువంటి రాజకీయం చేస్తలేను, లైవ్ వచ్చి మీకు చూపిస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద ప్రాబ్లం. మీరు ఇలా గవర్నమెంట్ అధికారులు వచ్చిపోస్తారు. అచ్చా, ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా మర్చిపోయినా. ఈ పక్కనే ఈ 2 ఇల్లు దాటినాక పక్కనే దాడ రమేష్ గారని వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేశారు. వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఏం చెప్తారు, ప్రొసీడింగ్ కాపీ ఉంటుంది. ఆయనకు 60 గజాల కంటే కొంచెం తక్కువ ఉన్నది ఇల్లు, రోడ్ వైడింగ్ లో పోయింది కాబట్టి. నీ 60 గజాల కంటే నీకు ఇంకా తక్కువ ఉన్నది, నువ్వు ఇల్లు కట్టుకోవడానికే వీలు లేదు. అరే ఇదేం పద్ధతి పై? 60 గజాల కంటే తక్కువ ఉన్నోడే కదా పేదోడు. మరి 60 గజాల కంటే తక్కువ ఉన్నోడే కదా పేదోడు. మరి ఆ పేదోడు కట్టుకుంటా అన్న తర్వాత మీరు ఎందుకు కట్టుకొని ఇస్తలేరు? ఇదేం పద్ధతి? ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను వెరీ సీరియస్. మీరు వారం 10 రోజుల లోపల తీసుకోకపోతే మాత్రం వీళ్ళందరినీ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటా అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులకు కూడా, మా నియోజకవర్గంలో రైతులకు కూడా యూరియా బస్తాలు, డిఏపి ఇమ్మీడియట్ గా దాన్ని తీసుకురావాలి. లేకపోతే దాని మీద కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ, మళ్ళా దాంతో పాటు మీరు ఇచ్చే బోనస్ ఇస్తా అన్నది కూడా ఖచ్చితంగా బోనస్ కూడా ఎవరైతే మీరు ఇస్తా అన్నారో అది కూడా లంగదందా చేసిరు. అన్ని రకాల పంటలకు ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం సన్నవడ్లకే ఇస్తా అని అన్నారు. ఆ సన్నవడ్లకి మీరు ప్రామిస్ చేసిందైనా ఇలా వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ సీడ్ కంపెనీ వాళ్ళు కూడా మళ్ళా మా రైతు అకౌంట్లో వేస్తారు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలి. ఎస్, రుణమాఫీ కూడా తెలిసిందే, రుణమాఫీ కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్.